కర్నూలు వద్ద జరిగిన బస్సు దుర్ఘటన కేసు మరొక ముందే తెలంగాణలోని తాండూరు వద్ద ఈరోజు మరో ప్రమాదం చోటు చేసుకుని అనేక మంది చనిపోయారు. రంగారెడ్డి జిల్లా తాండూరు సమీపంలోని మీర్జాగూడ వద్ద బస్సు టిప్పర్ ఢీకొనడంతో సుమారు 19 మంది చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. క్షతగాత్రులను సమీపంలోని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అందిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించాడు. 19 మంది మరణించారని, చనిపోయిన కుటుంబాలకు 5 లక్షలు, గాయపడిన వారికి 2 లక్షలు ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం తరఫున ఆయన ప్రకటించారు. ఒక మలుపు వద్ద అతివేగంగా వచ్చిన టిప్పర్ ఆర్టీసీ బస్సును ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగిందని ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. ఈ సంఘటనలో ఆర్టీసీ డ్రైవర్ తప్పేమీ లేదని కూడా ఆర్టీసీ తెలియజేసింది. ఆర్టీసీ యాజమాన్యం కూడా బాధితులకి ఆర్థిక సహాయం అందజేస్తుంది. ఈ రోడ్డు ప్రమాదాలు ప్రజలను తీవ్రంగా కలవరపరుస్తున్నాయి. మరో సంఘటనలో రాజస్థాన్లో జరిగిన ఒక రోడ్ యాక్సిడెంట్లో సుమారు 20 మంది వరకు చనిపోయారు, 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఒక టిప్పర్ సుమారు 4 కిలోమీటర్ల మేర 19 వాహనాలను ఢీకొంటూ వెళ్లిన సంఘటనలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ సంఘటనలో డ్రైవర్ మద్యం సేవించినట్లు అక్కడ అధికారులు ప్రకటించాడు. ఈ దుర్ఘటనలో తప్పు ఎవరిది అనేది పక్కన పెడితే క్షణాలలో జీవితాలు మాత్రం మారిపోతున్నాయి అనేది వాస్తవం. లోటుపాట్లను అధిగమించడానికి అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవడం మినహా చేయగలిగింది ఏమీ లేదు. తెలంగాణలో జరిగిన సంఘటనలో అక్కడ రహదారి పనులు జరుగుతున్న మలుపులో వేగంగా రావడం వల్ల టిప్పర్ ఆర్టీసీ బస్సును ఢీకొట్టి ఈ విషాదం చోటు చేసుకున్నట్టు, రహదారి పనులు ఎంతో కాలంగా పెండింగ్ లోనే ఉన్నాయని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ప్రమాదాలను సరైన రీతిలో నియంత్రించలేకపోగా చనిపోయిన తర్వాత ఆర్థిక సహాయాన్ని ప్రకటించి చేతులు దులుపుకుంటున్నాయి. వీరు చేసే ఆర్థిక సహాయంతోనే ఆ కుటుంబాలకు జరిగిన నష్టం పూడుతుందని ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పలేం. ఎందుకంటే రకరకాల సంఘటనలు రకరకాల సమస్యలకు దారితీస్తాయి. ఒక కుటుంబంలో పెద్దను కోల్పోతారు, ఒక కుటుంబంలో పిల్లలను కోల్పోతారు, క్షతగాత్రులుగా మిగులుతారు. ఆ కుటుంబాలు ఇక జీవితాంతం వేదనతో మాత్రమే బ్రతకాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకోవాల్సింది. రంగారెడ్డిలో జరిగిన ఈ దుర్ఘటనపై ఇప్పటికే విచారణ జరుగుతున్నట్లు కూడా ఆ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాకు తెలియజేశారు. బాధిత కుటుంబాలని అన్ని విధాలు ఆదుకునే ఉంటామని ఆయన తెలంగాణ ప్రభుత్వం తరఫున ప్రకటించారు. ఏదేమైనప్పటికీ ఈ రోడ్డు ప్రమాదాలు చాలా దురదృష్టకరంగా తయారైపోయాయి. వాహనాలలో ప్రయాణించి తిరిగి ఇంటికి చేరుకుంటామా అన్న అభద్రతలోకి సగటు మానవుడు వెళ్ళిపోయాడు. ఈ ఆధునిక సమాజంలో కూడా ఇలాంటి పరిస్థితి తలెత్తడం అత్యంత దురదృష్టకరం.